ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 14, 15 తేదీల్లో కుంభరాశి వారికి వ్యక్తి వలన అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వారు మీకు ఎందుకు సహాయం చేస్తున్నారు, అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి అదృష్టం వస్తుంది, మీకు తెలియకుండానే వారు మీ ఇంటికి రావడంతో మీకు విపరీతమైన అదృష్టం సమయం కలిసి వస్తుంది. అది ఏ విధంగా, ఏ రూపంలో అనేది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి గత కొంతకాలంగా చాలా దురదృష్టమైనది ఇప్పటి వరకు నడిచింది. అది ఎందుకు, మరి ఎందుకు నష్టాలు కష్టాలు చూశారు, ఎవరి వల్ల, ముఖ్యంగా ఈ రాశి వారికి దురదృష్టం అనేది ఇంతవరకు ఎందుకు ఉంటుంది, ఇప్పుడు ఎలా మారింది అనేవి తెలుసుకుందాం. కుంభరాశి వారి జీవితం ఇంతవరకు ఎందుకు ఆగిపోయింది, ఎందుకు నష్టాలతో కూడుకొని ఉంటుంది అనేవి తెలుసుకునే ముందు, ఈ కుంభరాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. పైకి చూస్తే వీరు ఎంత కూల్గా ఉంటారో లోపల చాలా కృంగిపోయి ఉంటారు. వీరికి మనసులో ఎప్పుడు కూడా ఒక అలజడి ఉంటూనే ఉంటుంది. మీరు నలుగురిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మనసులో ఒకే ఒక ప్రశ్న తిరుగుతుంది. నేను ఎప్పుడూ ఎవ్వరికీ మోసం చేయలేదు, ఎలాంటి తప్పు చేయడం లేదు, కానీ నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ నిందలు భరిస్తున్నాను అనే ప్రశ్న మీకు మొదలయ్యింది. మీరు ఎప్పుడూ ఒకరి మంచి గురించే ఆలోచిస్తారు, కానీ చెడు గురించి అస్సలు ఆలోచించరు. అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, అందులో శివభక్తులు ఎక్కువగా ఉంటారు. మోసం చెడు అనేవి చేయకుండా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మోసం అనేది అస్సలు చేయరు. కానీ ఈ రాశి వారికి అదే బలహీనత అయ్యింది. తనాన్ని చాలా మంది ఒక అవకాశంలా తీసుకున్నారు, చేతకాని అనుకున్నారు, కానీ మీ నిశ్శబ్దాన్ని ఓటమి అనుకున్నారు. కానీ మీరు మౌనంగానే ముందడుగు వేస్తూ వెళ్ళారు. మంచితనాన్ని చాలామంది ఒక అవకాశంగా తీసుకున్నారు. అలాగే రాహు శని ఒక దశల ప్రభావం చూపిస్తుంది. జీవితం అనేది ముందుకు వెళ్ళదు. కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కానీ కష్టాల వెనుక సంతోషం కూడా ఉంటుంది. కష్టపడి చేసిన పని చివరికి ఆగిపోతుంది. ఏది లాభం వస్తుంది, ఎలాంటి నష్టాలు రాకుండా జాగ్రత్త పడినా కూడా అందులో చిన్న నష్టమైనా కనిపించింది. చేతికి రాగానే ఏదో ఒక ఖర్చు ప్రారంభమవుతుంది. మీ చేతిలో డబ్బు నిలవకుండా పోతుంది. నిలబడుతుందనుకునే సమయంలో అనవసరంగా చిన్న చిన్న గొడవలు అనేవి ప్రారంభం అవుతున్నాయి. ఇవన్నీ శని ప్రభావం వలన మీకు ఇలా జరుగుతుంది. మీ తప్పు కాదు, ఇదంతా మీ కర్మఫలం. కాబట్టి కర్మఫలం అనేది పూర్తయ్యే సమయం వచ్చింది. ఈ 2 రోజుల్లో మీకు విపరీతమైన అదృష్టం అనేది వస్తుంది. అలాగే కొన్ని విషయాలలో మార్పులు వస్తాయి. భగవంతుడు కర్మఫలం పూర్తయిన తర్వాతనే మీకు సంతోషం అనేది ఇస్తాడు, లేదా కొన్ని వర్గాల వారికి బాగా శుద్ధి చేసిన తర్వాతనే అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇది 2వ వర్గానికి సంబంధించిన కుంభరాశి వ్యక్తులకు ఇలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆ అదృష్టం ఎవరి ద్వారా వస్తుంది, ఎవరి ద్వారా మీకు ఎలా చెందుతుంది అనేది తెలుసుకుందాం. అలాగే మీ జీవితంలో ఇప్పటి వరకు పడ్డ బాధలన్నీ మిమ్మల్ని బలహీనత చేయడం కాదు, ఉన్న నిజమైన శక్తి బయటకు తీసుకురావడానికి ఇవన్నీ కష్టాలు, బాధలు, కన్నీళ్లు. కానీ వాటన్నిటినీ మీరు నెగ్గి ఎంతో సంతోషంగా ముందడుగు వేస్తూ వచ్చారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కన్నీళ్లు తుడిచేసుకొని ఎవరికీ చెప్పకుండా బాధను తరిమేస్తూ మీరు ముందడుగు వేశారు. కుంభరాశి వ్యక్తులు చాలా కష్టజీవి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడబోయే అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. ఎప్పుడు వీరు కష్టపడుతూ పెరిగారు. సంతోషం అనేది చూసుకోకుండా వారి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ పెరిగారు. అందులో ఆడవారు కూడా చాలా కష్టజీవులు. ప్రతి విషయంలో మీకు ఓడిపోయినట్టు అనిపించినా దాని వెనుక గెలుపు అనేది త్వరలోనే వస్తుంది. కాబట్టి ఈ రాశి వారి కష్టాల నుండి బయటపడే అవకాశాలు వచ్చాయి. అలాగే ఒక వ్యక్తి వల్ల వీరికి ఎలాంటి అదృష్టం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో వీరికి ఇలాంటి అదృష్టం రాబోతుంది. ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు
కీలకమైన మార్పు తేబోతున్నారు. కొన్ని విషయాలలో వారిలో మార్పు మీకు తెలుస్తుంది. వారు మీ చుట్టూ ఉన్నవారా లేదా మీతో కలిసి ఉన్నవారా లేదా బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, కానీ ఖచ్చితంగా వారెవరో మీకు తెలుస్తుంది. మీకు తెలిసిన వ్యక్తులే కావచ్చు. కాబట్టి వారెవరో తెలుసుకొని వారిని గమనించండి. మీతో ఇలా ఉంటున్నారు, మీకు మంచి చేస్తున్నారా లేదా చెడు చేస్తున్నారా తెలుస్తుంది. ముఖ్యంగా వారి వల్ల మీకు ఎలాంటి మార్పు వస్తుందో తెలుస్తుంది. చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక సందేశానికి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, అలాగే ఎవరిని దూరం పెట్టాలి, ఎవరు మనవాళ్ళు అనేది పూర్తిగా ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు తీసుకున్న ఒక నిర్ణయం అది చిన్నగా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు అది పెద్ద మార్పు అనేది వస్తుంది. మీరు ఎవరితోనైనా కాస్త తక్కువగా మాట్లాడండి. మౌనం పాటించినట్లయితే మీకు ఎలాంటి అవమానాలు జరగకుండా మీకు వచ్చే లాభం ఖచ్చితంగా వస్తుంది. లేదా అనవసరంగా మీపై నిందలు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంతకాలంగా శనీశ్వరుని వలన మీరు ఎన్నో చాలా బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూశారు. ఆర్థికంగా నష్టాలు చూశారు. అవసరానికి చేతిలో చిల్లి గవ్వలేని సమయం కూడా చూశారు. కానీ ఇప్పుడు మంచి మార్పు, మంచి సమయం అనేది వచ్చింది. ఈ ఇద్దరు వ్యక్తుల వలన దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి వారికి ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు మీకు ఈ విధంగా సహాయం చేయబోతున్నారు. అది ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి పరిస్థితి చూసి ఇతరులు జాలిపడే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ ఇంతవరకు ఎవ్వరూ సహాయం చేయలేరు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా ఎదగడానికి ఏదో ఒక రూపంలో వీరికి ధనలాభం కలిగిస్తున్నారు. అది ఏ విధంగా? వీరి కష్టానికి ఫలితం ఖచ్చితంగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. కుంభరాశి వ్యక్తులు ఉచితంగా ఎవరి దగ్గర ధనలాభం కోరుకోరు. కాబట్టి వీరికి ఒక పని అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ పనిలో డబ్బు రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా వీరికి విజయం అనేది సాధించే వరకు వారు అస్సలు వదలరు. ఈ చుట్టూనే ఉంటూ మీరు తెలుసుకునే వ్యక్తులే ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు. గత కొంతకాలంగా చాలా కష్టాలు, బాధలు చూశారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా లాభాలు మాత్రమే చూస్తారు. మీకు ఇలాంటి అవకాశం రావడంతో ఆర్థికంగా లాభాలు పొందుతారు.